కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ ఓ ఛాలెంజ్. రీసెంట్ జరిగిన ఎగ్జామినేషన్ ఈ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ ఇప్పుడు నేను పెన్ పేపర్ లాగా సాల్వ్ చేయబోతున్నాను. మీరు కూడా సాల్వ్ చేయగలరేమో ట్రై చేయండి. 4 runners started running simultaneously from a point on a circular track. They took 280 seconds, 350 seconds and 420 seconds and 56 seconds respectively to complete one round. After how much time in seconds do they meet at the starting point for the first time? నలుగురు పరుగుదారులు ఒక వృత్తాకార ట్రాక్ పై ఒక పాయింట్ నుండి ఒకేసారి పరిగెత్తడం ప్రారంభించారు. వారు ఒక రౌండ్ పూర్తి చేయడానికి వరుసగా 280 సెకండ్లు, 350 సెకండ్లు, 420 సెకండ్లు మరియు 560 సెకండ్లు పడుతుంది. ఎంత సమయం తర్వాత సెకండ్లో వారు మొదటిసారి ప్రారంభ స్థానం వద్ద కలుస్తారంటున్నారు. చూడండి, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ గా ఈ కనిపించిన నెంబర్స్ ఉన్నాయి చూస్తారా, వీటికి ఎల్సిఎం కాసాగు కట్టాలి. అవునా? ఇది ఎలా ఉంది అంటే ఇది 7 into 40 లా ఉంది. అవునా కదా? నెక్స్ట్ ఇది ఎలా ఉందంటే 7 into 50 లా ఉంది. అవునా? ఇది ఎలా ఉంది అంటే 7 into 60 లా ఉంది. అవునా? ఇది ఎలా ఉందంటే 7 into 80 లా ఉంది. అవునా? మరి గమనించండి, మీరు గమనిస్తే కనుక అన్నిట్లో కూడా 7 ఉంది. అంటే మన ఆన్సర్ ఏంటంటే 7 యొక్క మల్టిపుల్ 7 యొక్క గుణిజం అవ్వాలి. మరి గమనించండి, వీటిలో 7 యొక్క గుణిజం ఏంటంటే ఆప్షన్ 4. ఇది ఒక్కటి మాత్రమే 7 యొక్క గుణిజం. మిగిలినవి ఏ నెంబర్లో కూడా 7లో పోవట్లేదు. అవునా కదా? మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చందన్ లాజిక్స్ ని ఫాలో అవ్వండి.